హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో BCA బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఈ కోర్స్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏమేమి కోర్సెస్ ఉంటాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ప్రైవేట్ సెక్టార్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టార్ అవ్వచ్చు, సింపుల్గా వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ BCA గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా ముందుగా పీజీ కోర్సెస్ చూద్దాం. అంటే జాబ్ కాకుండా హై స్టడీస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి పీజీ కోర్సెస్ ఏమున్నాయి? MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే MSc ఇన్ కంప్యూటర్ సైన్స్, MSc ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MTech. ఇక్కడ మీకు అన్ని స్పెషలైజేషన్స్ పాసిబుల్ కావు, కానీ కొన్ని స్పెషలైజేషన్ మీరు చేసుకోవచ్చు. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, డేటా సైన్స్, ఎక్సెట్రా. MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MSc ఇన్ డేటా సైన్స్ ఆర్ బిజినెస్ అనలిటిక్స్, MSc ఇన్ సైబర్ సెక్యూరిటీ, MSc ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, గేమ్ డెవలప్మెంట్. అలాగే కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, డిప్లొమా ఇన్ వెబ్ డెవలప్మెంట్, డిప్లొమా ఇన్ నెట్వర్కింగ్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికేషన్, AWS, అజూర్, గూగుల్ క్లౌడ్, ఎక్సెట్రా. అంటే ఒక క్లౌడ్ బేస్ కూడా మీరు సర్టిఫికేషన్ చేయొచ్చు అనమాట. 6 months ఆర్ 12 months ఉంటుంది. డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సర్టిఫికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ సర్టిఫికేషన్, గేమ్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్. అలాగే జాబ్ ఓరియంటెడ్ కోర్స్ కొన్ని ఉంటాయి. అంటే కొన్ని కోచింగ్ తీసుకొని కూడా మీరు జాబ్స్ ట్రై చేయొచ్చు. అదే సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, ఎథికల్ హ్యాకింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్కింగ్ and IT security, RPA robotics process automation, blockchain technology, UI UX design, mobile app development, full stack web development, game development, AWS, Azure, big data, blockchain technology, Salesforce, etc. ఇకపోతే గవర్నమెంట్ పరంగా ఏమేమి జాబ్స్ ఉంటాయి? మీకు UPSC సివిల్ సర్వీసెస్ రాయొచ్చు అనమాట. IAS, IPS, IES, ఎక్సెట్రా. అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయిన IBBS, SBI, PO, RBI, ఎక్సెట్రా. అండ్ రైల్వేస్ అండ్ అదర్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్ డిస్కస్ చేద్దాం. వాటి యొక్క రోల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ పరంగా రోల్స్ డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్తా అనుకోవద్దు, డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ జాబ్స్ పరంగా IT ఆఫీసర్స్ ఇన్ బ్యాంక్స్ ఉంటాయి. ఇండియన్ రైల్వే IT జాబ్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ జాబ్స్ అయిన ONGC, BHEL, SAIL, GAIL మరియు సివిల్ సర్వీస్ అయిన IAS, IES, IPS. IT సెక్టర్ అయిన ప్రైవేట్ జాబ్స్ పరంగా సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెబ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్, QA ఇంజనీర్, ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ పరంగా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, అలాగే సెక్యూరిటీ కన్సల్టెంట్. క్లౌడ్ కంప్యూటింగ్ పరంగా క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవలపర్, క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పరంగా డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. అలాగే ఈకామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ పరంగా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, SEO స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, ఈకామర్స్ మేనేజర్. మరియు గేమ్ డెవలపర్ అండ్ యానిమేషన్ పరంగా గేమ్ డెవలపర్, గేమ్ డిజైనర్, 3D మాడ్యులర్, ఎక్సెట్రా. ఇవి కాకుండా మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, స్టార్టప్స్ అవ్వచ్చు, ఆంటర్ప్రెన్యూర్షిప్ పరంగా కూడా వెళ్ళొచ్చు. లేదా అసలు మాకు చదువుతో సంబంధం లేకుండా ఇంకేమైనా జాబ్స్ ఉంటాయా, ఇంకేమైనా కోర్స్ ఉంటాయంటే ఎస్, మీకు కోర్స్ ఉంటాయి. ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, యానిమేషన్, మల్టీమీడియా, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఇంటీరియర్ డిజైన్, UI UX, ఎక్సెట్రా. ఇవి కూడా కోర్సెస్ నేర్చుకొని మీరు వాటి పరంగా కూడా మీరు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. లేదు మేము కాకుండా మాకు నచ్చిన జాబ్ మేము ట్రై చేస్తామంటే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. మీరు మీ కోర్స్ సైడ్ కానీ లేదంటే మీ చదువు సంబంధించిన జాబ్ చేసే పని అయితే కంటిన్యూ అవ్వరు, కానీ మీ చదువు సంబంధం లేకుండా మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి ఏదైనా వేరే జాబ్ చేసే పని అయితే ఓపెన్ డిగ్రీ అయినా సరే చేస్తూ అండ్ చదువుకుంటూ మీరు జాబ్ చేసుకోండి. మీ ఏదైతే స్ట్రీమ్ ఉందో మీ స్ట్రీమ్ సైడ్ వెళ్ళే పని అయితే మటుకి చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ అదర్ స్ట్రీమ్స్కి వెళ్తే ఖచ్చితంగా చేయండి. ఆఫ్టర్ 2 to 3 years తర్వాత మీరు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. మళ్ళీ బ్యాక్ టు మీ కెరీర్కి రావాలనుకున్నప్పుడు ఈ ఓపెన్ డిగ్రీ మీకు బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.